అమెరికా అంతర్యుద్ధంలో శత్రువులు ఇలాంటి గుంటల్లో దాక్కుని దాడి చేసేవారు. అప్పుడు హెన్రీ ప్లెజెంట్ అనే అధికారి తన సైనికులను ఒక గుహ తవ్వి శత్రువుల క్రింద బాంబులు పెట్టి వారిని పేల్చివేయమని ఆదేశించాడు. వారు చాలా నెలలు కష్టపడి ఒక పెద్ద గుహను తవ్వి అందులో మందుగుండు సామగ్రి నింపి నిప్పుపెట్టారు. కాని 45 నిమిషాల తరువాత కూడా పేలుడు సంభవించలేదు. దాంతో ఇద్దరు సైనికులు గుహలోకి వెళ్లి మంటను తనిఖీ చేశారు. వారు మందుగుండు సామగ్రికి మళ్లీ నిప్పుపెట్టారు. కొద్దిసేపటికే పెద్ద పేలుడు సంభవించింది. దానిలో 280 మంది శత్రు సైనికులు పైలోకాలకు చేరుకున్నారు. 1959లో కొందరు రష్యన్ హైకర్లు యురేల్ అనే పర్వతంపైకి ఎక్కడానికి వెళ్లారు. కాని 3 వారాల తరువాత కూడా వారు తిరిగి రాలేదు. దాంతో వారికోసం గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. వారికి వారి టెంటు మంచులో కూరుకుపోయి కనిపించింది. వారు దానిని బయటకు తీసినప్పుడు దానికి చాలా కోతలు ఉన్నట్లు గుర్తించారు. అప్పుడు వారికి కొంతమంది కాళ్లగుర్తులు కనిపించాయి. అక్కడ వారికి 5 వ్యక్తులు మంచులో కూరుకుపోయి కనిపించారు. మరికొంత దూరంలో వారికి మిగిలిన 4 హైకర్లు కూడా దొరికారు. అయితే వీరిలోంచి అధిక స్థాయి రేడియేషన్ వెలువడుతోంది. ఈ హైకర్లు హిమసంపాతంలో మంచు కింద కూరుకుపోయారని పరిశోధకులు నమ్ముతున్నారు. కాని చాలామంది ప్రజలు వారి వెనుక ఏటీ అనే జంతువు పడిందని నమ్ముతున్నారు.